ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రాజోత్సవ మహాసభ విజయవంతం చేయడంలో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గం లక్ష్మీ సాయి గార్డెన్స్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మల్కాజ్గిరి డివిజన్ నుండి హేమంత్ బట్టి మరియు మిత్రబృందం, అల్వాల్ డివిజన్ నుండి అరవింద్ మిత్రబృందం, మౌలాలి డివిజన్ నుండి సునందరావు, వినాయక్ నగర్ నుండి రాము, గౌతమ్ నగర్ నుండి సీతా శంకర్ యాదవ్ తదితరులు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని సముచితమైన స్థానం కల్పిస్తామని కేటీఆర్ అన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతిలో ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది, వాళ్ళదైతుంది. రెండోసారి కూడా వాళ్ళ చేతులే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒకసారి హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు, బాగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. చివరికి ఒక రోజు నేను అడిగా రాజశేఖర్ ఎందుకంటే పోయి మోడీలో కూర్చున్నాం అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పుడి కదిలిమంట తీస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి. అందుకే నిరసన చెప్పడానికి మోడీలో దిగి కూర్చున్నా అని చెప్పి మొన్న మధ్యన ఒక దగ్గర శ్మశాన వాటిక కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెత్త కుప్పం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇలా మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాలను గెలిపించుకుంటే కులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు రోడ్డు గోల్డ్ కూడా రాదు. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రుగాల్సి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్ళకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్ళకు ఉన్నది. కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో ఢిల్లీ పార్టీలకు ఉంటుందా అని ఆలోచించాలి. అందుకే ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. మా ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరూ కూడా కదిలి వచ్చి ఆశీర్వదించాలి. మరి ఈరోజు పార్టీలో చేరుతున్న హేమంత్, అదేవిధంగా అరవింద్ గారు, బంటి గారు వారందరికీ కూడా స్వాగతం చెప్తూ పేరు పేరున మరొకసారి మీ అందరికీ మీరు ఈరోజు ఇచ్చిన ఉత్సాహానికి హృదయపూర్వక